हमारे डिपार्टमेंट की तरफ से काफ़ी सपोर्ट रहा। उसके वास्ते हम लोग खुल के, मेरी एक आप लोगों से अदबन एक गुजारिश है, हमारे डीसीपी साहब के वास्ते आप लोग दुआ करिए। ये यहाँ पे 4 साल 5 साल रहे, लेकिन यहाँ से डीसीपी साहब बनाए, ये काम जो है हमारे डीसीपी साहब की हिम्मत की वजह से। ये बुकें जो हमारे डीसीपी साहब की जद्दोजहद की वजह से ये बुक्स आप लोगों को बांटने जा रहा। साथ में जब भी जाओ साथ एक बेहतरीन मशवरा देते हैं। अभी अभी एक स्कूल में हम लोग कुसुमपुरा में देखे गए, एक चीज़ हमारे जहन चंद्रमोहन गारू, एसीपी मनोहर सर गारू, सीआई सुनील गारू, all SIs of Kulsumpura PS, సెంట్రల్ పీస్ కమిటీ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మీ అందరికీ కూడా నోట్బుక్స్ ఇవ్వడానికి మరి వాళ్ళందరూ తమ సహకారాన్ని ఇస్తున్నారు. సెంట్రల్ పీస్ అండ్ వెల్ఫేర్ ప్రెసిడెంట్ సౌత్ వెస్ట్ జోన్ మొహమ్మద్ మౌజం అలీ గారు, షేక్ ఉస్మాన్ యూసఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, పురుషోత్తం సింగ్ జాయింట్ సెక్రటరీ, అమీర్ పటేల్ వైస్ ప్రెసిడెంట్, కౌసర్ మరియు జుల్ఫేర్ ఖాన్ అండ్ అశ్వత్, మీరందరినీ మరి పాఠశాలకు ఉపాధ్యాయుల తరఫున మా పిల్లల తరఫున మీ అందరికీ స్వాగతం పలుకుతా ఉన్నాం సార్. మరి పీస్ కమిటీ వెల్ఫేర్ నుంచి నోట్బుక్స్ ఇవ్వడానికి మా పాఠశాలను ఎంచుకున్నందుకు మీకు స్వాగతం పలుకుతూ మా చిన్నారుల చప్పట్లతో కరద్వార ధ్వనులతో వెల్కమ్ చెప్తా ఉన్నాం సార్. మరి ఇవన్నీ కూడా మీకు ఎందుకు ఇస్తున్నారు? బాగా చదువుకొని మీరు కూడా వాళ్ళంతా పెద్దగా పోస్టులలో రావాలండి. బిలో పావర్టీ ఉన్నటువంటి పరిస్థితుల నుంచి మీ అందరినీ బాగా చదువు వైపు మళ్లించి మరి మన రాష్ట్రాన్ని అదేవిధంగా మన దేశాన్ని ముందుంచాలంటే నేటి బాలలే రేపటి పౌరులు అనేటువంటి సామెత మీ అందరికీ తెలుసు. మరి మీకు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు ఎటువంటి దాతలు ఇచ్చినటువంటి నోట్బుక్స్ స్వీకరించి చింపడానికి కాదని వాటిని చదువులో సక్రమంగా వినియోగించుకుంటూ నేను కూడా బాగా చదువుకొని మరి డీసీపీ సార్ వారిగా మాదిరిగా మరి మిగతా అధికారుల మాదిరిగా మీరు కూడా మంచి పోస్టులు సంపాదించి మరి వారు ఇచ్చినటువంటి ఈ గిఫ్ట్లన్నింటినీ సమయమైనటువంటి నిర్ణయం తీసుకొని మీరందరూ కూడా బాగా చదువుకొని వారి యొక్క ఇచ్చినటువంటి గిఫ్ట్లకు మరి మీరు ప్రతిఫలంగా మీరు చదువునే ఇవ్వాలి. వాళ్ళు ఏం ఆశించి ఇవ్వట్లేదు ఇక్కడ మీ అందరూ కూడా మీరు బాగా చదువుకోవాలని ఇస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా మంచిగా చదువుకొని వారి చేతుల మీద అందుకొని మరి మీరు బాగా చదువుకొని ఉన్నతులు కావాలని కోరుకుంటూ మరి వాళ్ళందరూ కూడా మరొకసారి మన పాఠశాలకు ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ఎప్పుడు మేమే మాట్లాడుతూ ఉంటాం. డీసీపీ గారు తమ సందేశాన్ని మీకు ఇస్తారు. ఏది మంచి ఏది చెడు అనేటువంటిది మనకు సార్ తెలియజేస్తారు. కాబట్టి అందరూ సైలెంట్గా వినండి. అందరు బాగా చదువుతున్నారా? మరి వెరీ గుడ్, బాగా చదవాలి. సో ఫస్ట్ థ్యాంక్ టు మౌజం అలీ సాబ్, సౌత్ వెస్ట్ జోన్ పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీ ప్రెసిడెంట్, అండ్ ఏసీపీ గారు కుల్సుంపుర, మనోహర్ గారు, ఉస్మాన్ గారు, మిగతా ఇన్స్పెక్టర్, ఎస్ఐస్ అండ్ పీస్ కమిటీ మెంబర్స్. సో మన పీస్ కమిటీ మీకు చెప్తాను జనరల్గా, చిన్నపిల్లలు కాబట్టి దాని గురించి ఒకసారి చెప్తున్నాను. ఎందుకంటే ఇదంతా కర్త కర్మ క్రియ ముందుండి చేసింది, ఆలోచించింది, డబ్బులు వాళ్ళేసి ఈ పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీ ఏంటంటే మన జోన్లో అంటే మన ఏరియాలో ఎటువంటి అల్లర్లు కాకుండా పోలీసులకు సహాయం చేసేవాళ్ళం. అంటే యూనిఫామ్లో లేని పోలీసులు వాళ్ళు. సో మేమేం పని చేస్తారు, వాళ్ళు అదే పని చేస్తారు. ఇప్పుడు మనకు పండుగలు తర్వాత కొన్ని బందోబస్తు ఉంటాయి. మీ చిన్నపిల్లలు కాబట్టి మీకు ఎటువంటి మైండ్లో ఏముంటుంది, అందరు కలిసే ఉంటారు. బట్ కొంత పెద్ద పెరిగిన తర్వాత ఏమైంది, ఎన్నో డిఫరెన్సెస్ వస్తాయి. వాడు వీడు అంటాడు, వీడు వాడని, అప్పుడు గొడవలు జరుగుతాయి. ఆ గొడవలు జరిగినప్పుడు మన కమిటీ వాళ్ళు ఉంటారు, మన తరఫున ఉండండి, అక్కడ గొడవలు జరగకుండా చూస్తారు. ఇట్లా మొత్తం
11 పోలీస్ స్టేషన్కి 11 మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఈయన మన ఈ కళ్ళ ముందు ఉన్న ఈ సార్ ప్రెసిడెంట్. సో నాకు చెప్పిండు, సార్ ఇట్లా చేద్దాం సార్, మనము చాలామంది పూర్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళకు నోట్బుక్స్ ఇస్తే బాగుంటుందని. అంటే స్టూడెంట్ కాబట్టి నాకు కూడా అసలు ఇంకో మాట అనకుండా వెంటనే చేద్దాం అన్నట్టుంది. అందులో భాగంగా మీ స్కూల్ కూడా రావడం జరిగింది. సో మీరు ఇచ్చిన దానికి ప్రతిఫలంగా మీరు మంచిగా చదవాలి. నేను టీచర్స్ కూడా అదే చెప్తాను. మాకు స్కూల్లో ఉన్నప్పుడు ఏంటంటే ఈ బుక్ వద్దు, ఇట్లా రూల్స్ ఉండద్దు, రఫ్ ఉండాలని, కొందరు ఈడు ఉండాలని అట్లా ఏం చెప్పకండి. ఇక ఇది ఇచ్చింది కాబట్టి యూజ్ అయ్యేటట్టే చేయండి. కొందరు ఎట్లుంటాయి కాబట్టి ఈరోజు వాళ్ళని ఇంగ్లీష్ మీద కావాలి, తెలుగు కిందనే ఉండాలి, హిందీ కిందనే ఉండాలని చెప్పారు. అట్లేం లేదు. సో ఇవన్నీ రూల్ బుక్స్ ఉన్నాయి. వీళ్ళకి ఇచ్చేసేయండి. వీళ్ళు ఎక్కడున్న వాడుకునేటట్టు అట్లా చేయండి. మళ్ళీ మీరు ఏదైనా రిస్ట్రిక్షన్ పెట్టిందనుకోండి, దీన్ని తీసి మళ్ళీ పక్కన పడిస్తారు. సో అట్లా కాకుండా మీరు ఇవన్నీ మంచిగా వాడుకోవాలి. ఇంకేదన్నా ఉన్నా మీరు చెప్పండి. నెక్స్ట్ టైం కూడా మళ్ళీ మా ప్రెసిడెంట్ సార్కి చెప్తాం. ఏమన్నా పెన్స్, పెన్సిల్స్, లేదంటే కంపాస్ బాక్స్, లేకపోతే ఇంకేదన్నా మీకు పలానా సమస్యలు ఉంటే మీ సార్కి అయినా చెప్పచ్చు, లేదా మన ఆఫీస్ వీళ్ళకి కూడా చెప్పచ్చు. వీళ్ళ నెంబర్లు కూడా తీసుకోండి. మీతో కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కల్పించవచ్చు. ఏదైనా ట్రాఫిక్ కానీ, లేదంటే ఇంకేదైనా. సో మా వాళ్ళు అలా మీ అందరితో టచ్లో ఉంటారు. ఇంకా మీ సైడ్ నుండి ఏమైనా ఉన్నాయా, మీరు ఏమైనా చెప్తారా? ఎట్లా ఏం చేస్తారు మీ పేరెంట్స్? మీ అమ్మ నాన్న ఏం చేస్తారు? మీ పిల్లలు ఏం చేస్తారు? మరి వాళ్ళంతా కష్టపడ్డదానికి మీరు కష్టపడి చదువుతారు కదా, చదవాలి, బాగా చదువుకోవాలి, మంచి మంచి ఉద్యోగాలు సంపాదించుకోవాలి. కొందరు స్పోర్ట్స్ ప్లేయర్స్ కావాలి, కొందరు పొలిటీషియన్స్ కూడా కావాలి. సో అందరూ డెవలప్ కావాలి. ఆ పేదరికం అనేది మీతోనే అంతమయ్యేటట్టు చూసుకోవాలి. సరేనా? ఓకే, రైట్, థ్యాంక్ యూ.